welcome to A6 News. This is Malakadi Rajkumar, రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షునిగా రెండవ విడతగా నామినేషన్ వేయడానికి ఇక్కడికి వచ్చాను. రెండవ విడతతో మా సహచరులతోని మాతో అధ్యక్షులతోని మా కులబంధువులతో అందరూ కలిసి రెండవ విడత నామినేషన్ సబ్మిట్ చేసి బయటకు వచ్చాను. నేను ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ఈ రాష్ట్ర పద్మశాలి కుల బంధువులందరికీ ఒక విన్నపము. నేను సమాజ సేవ చేయడానికి ముందుకు వచ్చాను. ఇది సమాజ సేవ చేయడానికి మీరు నాకు సహకరిస్తే గ్రామాలలో ఉన్న పద్మశాలీలకు, తర్వాత చేనేత కార్మికులకు, వివిధ రంగాలలో ఉన్న మన పద్మశాలి కుల బంధువులందరికీ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించాలని ఉద్దేశంతో నేను ఈ అధ్యక్ష పదవికి నామినేషన్ చేశాను. దయచేసి నా ఇది ఒక నామినేషన్ మీరు గుర్తించి మీరు నాకు ప్రాతినిధ్యం వహించే అధికారం నాకు మీరు ఓటు వేసి అధికారం ఇస్తారని ఆశిస్తున్నాను. తెలంగాణ జిల్లా కుల బంధువులందరికీ నమస్కారం. మొత్తం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 48,381 మంది మన పద్మశాలి కుల బంధువులందరికీ నమస్కారం. మేము ఈ ఎన్నికల ఓటర్లకు వివిధ కుల బంధువులందరికీ ఇబ్బంది కలగకుండా ఏ జిల్లాలోనే ఆ జిల్లాలో పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశాం. అందులో ఒక్కొక్క జిల్లా నుంచి ఒక జిల్లా నుంచి 2 ఓట్ల ప్రాధాన్యత ప్రకారం పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశాం. దయచేసి మీరంతా దాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. మొత్తం 99 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తాం. మన కుల బంధువులతో పోలింగ్ ఆఫీసర్స్ కూడా, డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్ ఆఫీసర్లు, రాష్ట్ర ఎలక్షన్ ఆఫీసర్లతో సహా అందరూ ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు వచ్చారు. దయచేసి మీరందరూ ఈ అవకాశం వినియోగించి అత్యధిక మెజారిటీని గెలిపిస్తారని ఆశిస్తున్నాను. కుల బంధువులారా, మీ అమూల్యమైన నాకు మల్లకాటి రాజ్కుమార్ గారికి వేసి దయచేసి నన్ను గెలిపించగలని కోరుతున్నాను. నా పేరు వేముల బాలరాజు. నా సొంత గ్రామం బచ్చనపేట, జనగాం జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిని. మరియు రామా శ్రీనివాస్ గారు పరమతించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం యొక్క అధ్యక్ష బాధ్యతను నేనే నిర్వహిస్తున్నాను. ఇప్పటివరకు నిర్వహించి ఎన్నికలు తీసుకురావడానికి ఇప్పుడు ముందుకు వచ్చినాం. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అనే దాని మీద 2023 మార్చి 24 నాడు ఆవిర్భవించింది. ఆ తర్వాత సభ్యత్వ కార్యక్రమాలు చేసి భారతదేశంలోనే కనివినియోగ రీతిలో సుమారు 50,000 సభ్యత్వాలు చేయించడం జరిగింది. దాంట్లో సాధారణ సభ్యత్వం 100 రూపాయలు, 1000 రూపాయల సభ్యత్వము, శాశ్వత సభ్యత్వం అనే దాన్ని మేము చేసాం. ఆ యొక్క నిర్మాణానికి ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడే నోటిఫికేషన్ మొన్న 24వ తారీఖు నాడు అయింది. రేపు 18వ తారీఖు నాడు మరి ఎన్నికలు ఉంటాయి. మరి ఆ ఎన్నికలలో ఈ టీఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం తరఫున మరి వల్లకాటి రాజ్కుమారు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు. ఆయనే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఉండగా మా పద్మశాలి యొక్క సమాజానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఏ పద్మశాలి బిడ్డ చదువుకోవాలన్నా, విద్యార్థులు చదువుకోవాలన్నా చెప్పి వాళ్ళకి ఆర్థిక సాయం చేయడమే కాకుండా ఎక్కడైనా ఏ పేద పద్మశాలి నాయకులు ఎవరైనా చనిపోయినా కానీ వారికి అక్కడికి పోయి ఆర్థిక సాయం అటువంటిది అందించి మరి ప్రతి సంవత్సరం కూడా ఒక 2,000 మంది పద్మశాలందరినీ ఏకతాటికి తీసుకురావాలని చెప్పని కూడా వనబోయల కార్యక్రమం కూడా పెట్టి మరి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లోనే ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వల్లకాటి రాజ్కుమార్. మరి ఆయనకు మరి 50,000 మంది 33 జిల్లాల కలిసి 50,000 మంది సభ్యత్వం చేసుకున్నటువంటి వాళ్ళు మరి వారికి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని చెప్పని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు మచ్చ సుధాకర్ రావు. నేను రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. మరి దేశంలో కని విని ఎరుగని రీతిలో ఒక 50,000 సభ్యత్వాలతోని ఏ కుల సంఘానికి లేనటువంటి సభ్యత్వాలు ఈరోజు పద్మశాలి సంఘానికి ఉన్నాయి. టీఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మొట్టమొదటి ఎలక్షన్ ప్రజాస్వామ్య పద్ధతిలో బ్యాలెట్ ద్వారా ఎన్నుకోబోతా ఉన్నాం. కాబట్టి
ఇప్పుడు పద్మశాలీలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలా. మేము రామా శ్రీనివాస్ గారి ఆశయాల సాధన కోసం ఈ యొక్క టీఆర్పీఎస్ ఆవిర్భావం జరిగింది. పద్మశాలి కులంలో ఉన్నటువంటి పేద వర్గాలను, అన్ని రకాల వర్గాలను కూడా సమస్థానంలో అందరినీ ముందుకు తీసుకువెళ్ళడానికి, వారి ఆర్థిక స్థితిగతులను అందరినీ మనం అధ్యయనం చేసుకొని, మరి ఇప్పుడు కాబోయే అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ గారు మా మిత్రుడు ఈరోజు పోటీలో నిలబడ్డాడు. మరి ఆయనను అత్యధిక మెజార్టీతో 33 జిల్లాలలో మరి దాదాపు 26 జిల్లాలు సంపూర్ణ మద్దతు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని జిల్లాలు పాక్షికంగా కూడా మద్దతు తెలియజేస్తాయి. సంపూర్ణమైనటువంటి నమ్మకం మాకుంది, విజయం సాధిస్తామని. మున్ముందు పద్మశాలి సంఘానికి కావలసినటువంటి అన్ని రకాల అభివృద్ధి పథకాలే కానీ, ప్రభుత్వంతో పోరాటం చేసే కానీ, లేకుంటే స్వతహాగా మేము చేసేటువంటి కొన్ని పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధించి ఖచ్చితంగా పద్మశాలి సమాజానికి మేలు జరిగే విధంగా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. రేపు రామా శ్రీనివాస్ గారి ఆశయ సాధనలో పేద ప్రజలు, పేద చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలా, ఇప్పుడు వివాహాల విషయంలో కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా మనము ఆదుకోవాలి, విద్యాపరంగా కొంతమంది విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోవాలా, మరి ఈ విధంగా అన్ని కోణాలలో మనం ఆలోచన చేసి రేపు కొలువు తీరబోయేటువంటి ఈ యొక్క కొత్త ప్రభుత్వం రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కొలువు తీరబోయేటువంటి కొత్త పద్మశాలి సమాజాన్ని నిర్మాణం చేసి ఎప్పుడూ లేని విధంగా కని విని ఎరుగని రీతిలో ఒక బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకునే మొట్టమొదటి అంకురార్పణ మరి మనమే చేయబోతా ఉన్నాం. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగినటువంటి ఘట్టం ఇది. మరి తప్పకుండా మేము విజయం సాధిస్తాం. పద్మశాలి కుల ఉన్నతి కోసం మేమందరము అహర్నిశలు 24 hours/7 మేము కష్టపడి పనిచేసి మరి వాళ్ళ ఆశయాలకు తగ్గట్టుగానే మేము నడుచుకుంటాం. ఖచ్చితంగా మీరందరూ కూడా 33 జిల్లాల మిగతా అధ్యక్షులను మేము కోరేది ఒకటే, ఈ డాష్ నుంచి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. అందరూ కూడా రాజ్ కుమార్ గారికి ఓటేసి మీరు అందరూ కూడా రాజ్ కుమార్ని గెలిపించవలసిందిగా మీ అందరితో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి.